వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే నా టార్గెట్ తెలంగాణ టీడీపీనే తేల్చేసిన కవిత అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ అంశం మీదే ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, ఈ మధ్య కవిత ఎప్పుడైతే తన తండ్రి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి తన పార్టీని అనౌన్స్ చేసే ప్రయత్నం చేసిందో అప్పటి నుంచి కూడా ఫోకస్ ఒకటే ఉంది. నిజానికి అప్పటి నుంచే కాదు, ఎప్పుడైతే ఆమె సిబిఐ కేసులో ఈడీ కేసులో ఇరుక్కొని లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో అంతకాలం ఉండి తిహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకి గతంలో లాగా తన తండ్రి వైపు నుంచి అంత ఆప్యాయత లభించలేదు, తన అన్న వైపు నుంచి వెల్కమ్ లభించలేదు. అప్పటి నుంచే ఆవిడకి అర్థమైంది, ఎన్ని రోజులు బీఆర్ఎస్లో ఉన్నా తన నెంబర్ 2 గానో నెంబర్ 3 గానో ఉండాలి, ఎప్పటికైనా కేటీఆర్కే ఆ రాజ్యాధికారం ఉంటుంది అనేది ఆవిడ డిసైడ్ అయిపోయింది. అందుకే ఏకంగా తన బాబు మీద, తన అన్న మీద, తన మామయ్య హరీష్ మీద అందరి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు వచ్చేసింది. ఆ పార్టీ ద్వారా తనకు వచ్చిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకొని ఈరోజు పార్టీని కూడా అనౌన్స్ చేస్తూ ఉంది. సో ఇలాంటి సందర్భంలో డే 1 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే కవిత టార్గెట్ ఒకటే ఉంది. ఎప్పుడైతే ఆమె బీఆర్ఎస్ మీద టార్గెట్ పెట్టింది, ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజు నుంచి బీఆర్ఎస్లో ఎవరైతే అసంతృప్త నేతలు ఉంటారో వాళ్ళంతా తన వైపుకి రండి అని చెప్పింది. అంతేకాదు ఇక ఆ పార్టీ వచ్చేది లేదు, అధికారంలోకి చచ్చేది లేదు. సో బీఆర్ఎస్ తీసుకున్న 10 ఏళ్ల నిర్ణయాలను కూడా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఎండగడుతూ నా టార్గెట్ బీఆర్ఎస్ఏ అన్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆవిడకి అర్థమైపోయింది, ఈరోజు బీజేపీ కాంగ్రెస్ మీద ఆ స్థాయిలో ఫైట్ చేసే సీన్లో లేదు. ఎంపీ సీట్స్ ఈక్వల్ గా వచ్చినా బీజేపీ ఎందుకు ఆ స్థాయిలో కోపప్ చేసుకునే ప్రయత్నం జరగట్లేదు. ఇంకా పొత్తుల కోసం వెంపర్లాడుతూ ఉంది బీఆర్ఎస్ తో. ఇప్పుడు కాంగ్రెస్ వన్ సైడెడ్ గా ఎవరు తమకు ప్రత్యర్థులు లేరన్న ధీమాతో రేవంత్ రెడ్డి వెళ్తా ఉన్నారు. ఆ బీఆర్ఎస్ ఎప్పుడైతే చతికిల పడిందో మనం చూస్తే అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోవడం, ఎంపీ ఎలక్షన్స్లో 0కు పడిపోవడం, ఒక కంటోన్మెంట్ కానీ అదేవిధంగా ఒక జూబ్లీ హిల్స్లో కేటీఆర్ పెర్ఫార్మెన్స్ 0 కావడం, ఆ తర్వాత వచ్చిన అనేక ఎన్నికలు పంచాయతీ కానీ మున్సిపాలిటీస్ కానీ అదేవిధంగా కార్పొరేషన్ కానీ వీటన్నిటిలో బీఆర్ఎస్ పెర్ఫార్మెన్స్ పెద్ద గుండు సున్నా కావడం, కనీసం సింగిల్ డిజిట్స్ వచ్చినాయి కొన్ని చోట్ల. ఇది ఇంకా పరువు పోగొట్టుకునే సందర్భం. ఇవి చూసిన తర్వాత చాలా మందికి అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ పని అయిపోయింది అనేది ప్రూవ్ అవుతోంది, పని అయిపోయింది కాదు. ఇలాంటి టైంలో కవిత తిరుగుబాటు అనేది ఆ పార్టీని ఇంకా దెబ్బేస్తూ ఉంది. అందుకే ఆ పార్టీలో ఉండే భవిష్యత్తు ఉండదు అనే క్లారిటీ కవిత ఇస్తూ ఉంది. అందుకే మొన్నటిదాకా కవితను లిక్కర్ రాని అని తిట్టినోళ్ళు, అయితే కవిత మమ్మల్ని రోడ్డును పడేస్తున్నాని ఆ మీద విరుచుకుపడిన వాళ్ళు ఎవ్వరు కూడా బీఆర్ఎస్లో ఈరోజు మాట్లాడట్లా. అంటే వీళ్ళంతా కూడా మనస్ఫూర్తిగా కవిత పిలిస్తే తమను వెల్కమ్ చేస్తే వెళ్ళడానికి కూడా చాలా మంది సిద్ధంగా ఉన్నారు. ఆ ఇండికేషన్ ఇస్తా ఉంది ఆవిడ. ఎందుకంటే బీఆర్ఎస్ పని అయిపోయింది, ఆ క్యాడర్ అంతా ఇటువైపుకి రండి, ఆ లీడర్స్ రండి, మీకు నేను న్యాయం చేసే ప్రయత్నం చేస్తాను రాజకీయంగా, నేను భవిష్యత్తులో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నాను, నేను ముఖ్యమంత్రి అవుతాను ఎప్పటికైనా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నారు. గతంలో రేవంత్ రెడ్డి అలాగే చెప్పేవాళ్ళు అలాగే చెప్తా ఉన్నారు ఆవిడ. సరే, ఆవిడ లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయిన కారణంగా క్లీన్ చిట్ వచ్చింది కింద కోర్టులోనే, రౌస్ అవెన్యూ, అంతేగాని పై కోర్టులో రాలే. సిబిఐ దాన్ని మళ్ళీ వెంటబడుతోంది, మళ్ళీ నోటీసులు కూడా ఇచ్చున్నారు. అయితే జనం ఇది ఎంతవరకు మర్చిపోతారనేది ఒక $1 బిలియన్ ప్రశ్న. అయినా తన ప్రయత్నాన్ని మాత్రం ఆపట్ల. దీన్ని ఎవరైనా సరే వెల్కమ్ చేద్దాం. ఇదే సమయంలో ఆమెను చాలా దారుణంగా క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం జరుగుతోంది కేటీఆర్ వైపు నుంచి. ఇది మాత్రం ఎవరైనా ఖండించి తీరాల్సిందే. చాలా అసహ్యకరమైన ప్రయత్నం అది కేటీఆర్ని, తద్వారా కేసీఆర్ని కూడా డామేజ్ చేస్తూ ఉంది. ఎంత కాదనుకున్నా ఆమె బీఆర్ఎస్ బ్లడ్డే, ఆమె నాన్న కేసీఆర్ బ్లడ్డే, అయినా కేటీఆర్ ఆమెను వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. ఇది మాత్రం దారుణం, దీన్ని ఖండించాలి. అపార్ట్ ఫ్రమ్ పార్టీస్, అపార్ట్ ఫ్రమ్ రీజియన్స్. అయితే ఇక్కడ మనం చూస్తే కవిత టార్గెట్ ఏంటనేది ఈరోజు బీఆర్ఎస్లో ఉందంతా ఎవరు? మేజర్ షేరు తెలంగాణ టీడీపీని సక్సెస్ఫుల్గా ఇక్కడ నుంచి ఖాళీ చేసి పంపిద్దామని కేసీఆర్ ప్రయత్నం చేస్తే మొత్తం చంద్రబాబు నాయుడు ఆ రోజు పరిణామాలు కూడా అలా వచ్చినాయి రాష్ట్ర విభజన తర్వాత. సో మిగిలిన టీడీపీ క్యాడర్ మొత్తాన్ని, లీడర్స్ మొత్తాన్ని తన పార్టీలోకి, తద్వారా క్యాడర్ మొత్తాన్ని తీసుకున్నారు కేసీఆర్. లైక్ వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్ బేస్ మీద నిర్మితమైన పార్టీ, ఒక ఉద్యమ పార్టీగా ప్రస్థానం స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను తమ నినాదంగా తీసుకుంది. ఆ తర్వాత రోజుల్లో అది ఫక్తు రాజకీయ పార్టీ అయింది, అది వేరే విషయం అయినప్పటికీ. అంటే ఒక సెంటిమెంట్ బేస్ మాత్రమే ఆ పార్టీ రాజకీయాలు చేయగలదు. ఒక సంస్థాగత నిర్మాణం వెరీ పూర్ ఆ పార్టీకి. లైక్ వైఎస్ఆర్సీపీ మనం చూస్తే తెలంగాణ ఆకాంక్ష అన్నారు, ఆ తర్వాత తెలంగాణ కోసం బొంద పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అనేవాళ్ళు, ఆ తర్వాత తెలంగాణ నేనే తెచ్చాను, నేనే జాతిపితను అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కలిసి మళ్ళా తెలంగాణ ఏపీలో కలబోతుందని ప్రచారం చేశారు. చూడండి, మీరు ప్రతి ఎన్నికకు ఒక సెంటిమెంట్ కావాలి, టీఆర్ఎస్కి కానీ వైసీపీకి కానీ. సో మొన్నటి ఎన్నికల్లో అదేంటో జనం తెలుసుకున్నారు కాబట్టి, రియలైజేషన్ అయ్యి వచ్చింది కాబట్టి, సో కేసీఆర్ని నిజంగానే ఇంట్లో కూర్చోబెట్టారు. ఈరోజు కవిత టార్గెట్ అదే. ఆ పార్టీకి మనుగడ లేదు అనేది ప్రూవ్ అయింది, అది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ కాబట్టి మిగిలిన వాళ్ళంతా నా పార్టీలోకి రండి. మిగిలిన వాళ్ళు ఉన్నంతా కూడా టీడీపీ నేతలే, మేజర్ షేర్ టీడీపీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా నా పార్టీలోకి రండి అని ఆమె పిలుస్తూ ఉంది. చాలామంది నేతలు ఆమెతో టచ్లోకి వచ్చారు. నిజంగా గట్టిగా మాట్లాడితే ఆవిడకి రాజకీయ సలహాలు ఇస్తుంది కూడా కొంతమంది మాజీ టీడీపీ నేతలే, ప్రజెంట్ బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళే. ఎవరు ఎప్పుడు ఆ పార్టీ నుంచి వెళ్ళిపోతారని కేసీఆర్కి ఈరోజు నిఘా పెట్టడానికి అధికారంలో కూడా లేరుగా, ఫోన్ ట్యాపింగ్ లాగా. అందుకే ఆ పార్టీ ఉలిక్కి పడతా ఉంది, ఎప్పుడు ఏ నేతలు వచ్చి బండేస్తాడు తమ మీద అనేసి. అంతేకాదు ఇంకో వైపులో చూస్తే ఆమె తెలంగాణ టీడీపీ క్యాడర్ కూడా ఆమె టార్గెటే.
ఆమె పార్టీ పెడతానని అనౌన్స్ చేసిన వెంటనే బీసీని నినాదం అందుకుంది. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వచ్చింది. బీసీల అంశం మీద, రిజర్వేషన్ల అంశం మీద ధర్నాలు చేసింది, నిరసనలు చేసింది, అరెస్ట్ అయింది. ఇన్ని చేశారు కవిత ఈ విషయంలో. తెలంగాణలో టీడీపీకి ఉన్న ఓట్ బ్యాంక్లో బీసీ ఓట్ బ్యాంకే మేజర్ షేర్లో ఉంది. బీసీ ఓట్ బ్యాంక్ చాలా సాలిడ్గా ఉంది ఆ పార్టీకి. అందుకే తెలంగాణ టీడీపీ మీద ఫస్ట్ నుంచి సానుభూతి ఉంది. ఇంకా గట్టిగా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇచ్చినా, లోకేష్ అపాయింట్మెంట్ ఇచ్చినా కలవడానికి కూడా ఆమె రెడీగా ఉండింది. మధ్యలో ట్రై కూడా చేసింది ఆమె చాలా సీరియస్గా. ఎందుకంటే తెలంగాణ టీడీపీ క్యాడర్ తన వైపే ఉంది అని ఒక ఎక్స్పోజర్ ఇచ్చుకోవడానికి ఆమె చాలా ప్రయత్నాలు కూడా చేసింది. సో ఇప్పుడు కూడా ఆమె బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తుందంటే తెలంగాణ టీడీపీ మొత్తాన్ని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ స్థాయిలో ఉన్నారు ఈరోజు సీఎంగా అంటే, రేవంత్ రెడ్డి ఇన్ని ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నారంటే, ఈవెన్ జూబ్లీ హిల్స్ ఆర్ కంటోన్మెంట్, మొన్న పంచాయతీల్లో కూడా, ఇదంతా కూడా టీడీపీ క్యాడర్ పుణ్యమే అని అందరికీ తెలిసిన విషయమే. మేజర్ షేర్ టీడీపీ క్యాడర్ది కూడా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రావడంలో, రేవంత్ రెడ్డి గెలుపులో. అందుకే ఆవిడ ఆ స్థాయిలో ఫోకస్ పెడతా ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు క్లియర్ కట్గా నా టార్గెట్ తెలంగాణ టీడీపీని అనే విధంగా ముందుకెళ్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ క్రమంలో ఇలాగ ఇంత సీరియస్గానే వెళ్తే బీఆర్ఎస్ ఖాళీ అవ్వడానికి పెద్ద టైం కూడా పట్టదు. ఇది విశ్లేషకుల అంచనా రాష్ట్రంలో. మరి కవిత ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది కూడా మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్